హాయ్ హలో టుడేస్ స్పెషల్ ఈస్ పొటాటో బజ్జీ. ఈ రెసిపీ కోసం అయితే ఫస్ట్ మనం ఒక కప్ శనగపిండి తీసుకోవాలి. నెక్స్ట్ 1 పొటాటో అండ్ సాల్ట్, బేకింగ్ సోడా అండ్ వామ్ అండి. వామ్ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో ఆ పౌడరు తర్వాత మనం శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. నెక్స్ట్ ఒక 1/4 టీ స్పూన్ వామ్ పౌడర్ అండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. అది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జీ వేసే కన్సిస్టెన్సీ లాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఏం లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. కొంచెం చిక్కగా అలా ఉండాలి, మరీ వాటర్ లాగా జారకూడదు. నెక్స్ట్ మనము ఒక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కాగేలోగా మనం పొటాటోని పీల్ చేసుకొని వాటిని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. పొటాటో స్లైసెస్ అనేవి మరీ లావుగా ఉండకూడదండి, అలానే చిప్స్ లాగా మరీ పల్చగాను ఉండకూడదు. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఇంత మందం ఉంటే సరిపోతుంది. ఇంకా అలాగే అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. మనం ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇప్పుడు నేను బజ్జీలు ఇంకా వేసేస్తున్నాను. నీట్గా 1 బై 1 వేసుకోవాలి. బాండలకి మరీ నిండుగా వేసేయకూడదండి, ఓ 5 అలా అయితే సరిపోతాయి. ఇప్పుడు మన బజ్జీలు వచ్చేసి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి, నేను తీసేస్తున్నాను ఇంకా. నెక్స్ట్ నా దగ్గర ఇంకా ఉన్న పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని మళ్ళీ వేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, డీప్ ఫ్రై కదా, ఆయిల్ పడితే చాలా కష్టం. ఈ బజ్జీలు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి, చేస్తున్నాను.
మన పొటాటో బజ్జీలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.